పెద్దన్నయ్య అనేవాడు. మీరు చేసుకున్నా గూడా మీరు ఎట్లుంటారో చూస్తానే అనేవాడు. చంపుతా అని ముందే చెప్పారు కదా మీ అన్న. సో అంటే బయటికి ఎందుకు వెళ్ళిండు అసలు బంటి? సో అంటే ఇప్పుడు నువ్వు ఒక్కమే ఉన్నావు. సో మీ మామయ్య అంటే హెల్త్ బాగాలేదు, ఆయన చూస్తేనే పాపం అనిపిస్తుంది. న్యాయం చేయాలంటే ఎట్లా మరి? న్యాయం ఏం చెప్తారు సార్, ఏం చేయలేరు. అంటే ఇప్పుడు బంటి చనిపోయింది, ఇక చనిపోయింది, ఇక మీరు మర్చిపోతారా? ఇక మరి ఏం చేయం సార్? చంపే ఇద్దరు చంపిపోయారు, మన ఒక్కరిని చంపి పిల్లలు పెట్టి పిల్లల జీవితం ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఒక్క ఆమెవి, నీకు సొంత ఇల్లు ఉందా? లేదు. సో మరి నీ పోరాటం ఎట్లా చేస్తావు? నన్ను చదివిపిస్తారు, నాది కంప్లీట్ అయిందాక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటా, మా మామని చూసుకుంటా నేను. ఓకే. ఇప్పుడు నీ ప్రేమకి అసలు మీ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మీ నాన్న కానీ మీ అమ్మ కానీ? ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఇద్దరు అన్నలు కలిసి చంపడం జరిగిందా? పెద్దన్నయ్య అని చెప్పి నేను వచ్చింది కానీ చిన్నన్నయ్య నాకు తెలియదు. ఓకే. అంటే బంటి అసలు ఎట్లా పరిచయం? బంటి మా అన్నయ్య ఫ్రెండ్. ఓకే. అంటే ఇప్పుడు బంటికి న్యాయం జరగాలంటే మీరు ఏం చేయబోతున్నారు? న్యాయం జరుగుతుందని అయితే ఏం అనుకోవట్లేదు సార్, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే న్యాయం జరుగుతుందని ఇక మీరు అనుకోవట్లేదు? ఏది సార్, ఆ చట్టాలు ఓన్లీ రాతకు మాత్రమే పరిమితమవుతుంది. పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవ్వరు కూడా వాటిని పకడ్బందీగా అమలు చేయలేకపోతూ ఉన్నారు. జరిగిన వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో సూర్యాపేటలో పరువు కోసం అంటే కులాంతర వివాహం జరుపుకున్నారని చెప్పేసి బంటి అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నదమ్ములే చంపడం జరిగింది. సో ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి మనం సూర్యాపేట రావడం జరిగింది. సో ప్రెజెంట్ మనం బంటి వాళ్ళ వైఫ్ భార్గవి గారితో, అట్లాగే వాళ్ళ సిస్టర్ శ్వేత గారితో మనం ఇక్కడ ఉన్నాం. సో అసలు ఎట్లా జరిగింది ఏంటనేది మనం వివరంగా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. సో అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు బంటి హత్య కారణాలు ఏంటి? కులమే అసలు. అంటే ఫస్ట్ మేము పెళ్ళి చేసుకుంటాం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పాను. చెప్తే వాళ్ళ కులం వేరు, మన కులం వేరు, అట్లా ఎట్లా చేసుకుంటాం, మేము ఒప్పుకోము, ఎప్పటికైనా ఎట్లా ఉంటారో చూస్తాం మేము అని చెప్పి అన్నయ్య అనేవాడు. పెద్దన్నయ్య అనేవాడు. మీరు చేసుకున్నా కూడా మీరు ఎట్లుంటారో చూస్తానే అనేవాడు. ఓకే. సో ఎన్ని రోజుల నుంచి లవ్ మీది? 3 years నుంచి లవ్. 3 years నుంచి లవ్. సో అంటే ఇంట్లో చెప్పకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. సో చంపుతా అని ముందే చెప్పారు కదా మీ అన్న. సో అంటే బయటికి ఎందుకు వెళ్ళిండు అసలు బంటి? బయటికి ఎందుకు వెళ్ళిండంటే బంటి రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఓకే. మహేష్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎవరో ఇలా తాళగడ్డలో ఉంటారంట, బైర్ మహేష్. ఆయన మాకు పెళ్ళైనాక 2 months తర్వాత కంటిన్యూగా కాల్ చేస్తుండు. బంటికి ఆయనకి అసలు పడదు. ఆయన ఎందుకు కాల్ చేస్తుండో తెలియదు. అయితే బంటి ఒకరోజు నాకు చెప్పిండు, భార్గవి ఇట్లా కాల్ చేస్తుండే ఆయన ఏందో 1 month నుంచి నాకు, నేను ఎత్తట్లేను అని అన్నాడు. సరే నీకు ఆయనకు మాటలు లేవు కదా, మాట్లాడమాక అని చెప్పిన. సరే అని చెప్పేసిండు. మళ్ళీ అట్లనే చేస్తుంటే ఒకరోజు లిఫ్ట్ చేసిండు. అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అట్లా కాన్వర్జేషన్ పెరిగింది. ఇట్లా ఆయన ఏదో నమ్మించడం, బంటి నమ్మిండు. ఇక్కడ ల్యాండ్ ఉందన్నయ్య, ఇక్కడ మనం అమ్ముదాము, నీకు సగం ఇస్తా నేను సగం తీసుకుందాము అన్నట్టుగా ప్లాన్ ప్రకారం వాళ్ళు మంచిగా మాట్లాడి ఇట్లా చేసిండ్రు. ఓకే. అంటే ఇదంతా మీకు కన్ఫర్మేషన్ ఉందా ఇట్లా జరిగిందని? ఓకే. ఎట్లా తెలుసు మీకు? నాకు ఎట్లా తెలుసు అంటే బంటి బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకు మాత్రమే ఫోన్ చేసి వెళ్ళిండు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను వినేదాన్ని. ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు వినిపిస్తుంది కదా, నేను వినేదాన్ని. ఆయన ఫోన్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళిండు, ఇంకెవరు ఫోన్ చేయలేదు. ఆయనకి నాకు పడదని నాకు ముందే చెప్పిండు బంటి. అయితే జాగ్రత్తగా ఉండు బంటి, మరి పడతంటున్నావు కదా, ఎవరినైనా తీసుకెళ్ళు అని చెప్పిన. నేను తీసుకెళ్తున్నా అని చెప్పిండు. కానీ ఆ రోజు ఎవరిని తీసుకెళ్ళలే, ఒక్కడే వెళ్ళిండు. ఎందుకంటే 1 month నుంచి మాట్లాడి నమ్మిస్తుండు. అట్లా అని చెప్పి నమ్మిండు, మంచినే మాట్లాడుతుండుగా అని చెప్పి. అట్లా ఒక్కడే వెళ్ళిండు. 5 o'clock పిలిచిండ్రు, ఈవినింగ్ టైం. పిలిచి అన్న ఇట్లా మనం ఇక్కడికి రా, తోట దగ్గరికి, నేను ఇది తాగుతా నువ్వు అది తాగు అని చెప్పి ఏమో మాట్లాడుకుంటు. సరేలే ఇంకా నార్మల్గా వెళ్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. అట్లా వెళ్ళిండ్రు. ఇంకా
5 o'clockకి బంటి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేసిండు నాకు. ఎందుకు చేసిండో తెలియదు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ నేను లిఫ్ట్ చేయలేదు. ఇంకా నార్మల్గా అయినా నేను లిఫ్ట్ చేయను బంటి ఫోన్స్. అయితే ఇంకా నేను అట్లనే ఫ్రెండ్తో మాట్లాడినా. ఇంకా వస్తలేడైంది, 9 అవుతుంది. అప్పటికి 9 అవుతుంది, ఇంకా వస్తలేడని చెప్పి వస్తాడులే ఎప్పటికైనా 2కి 11కి ఒక్కొక్కసారి అట్లనే వస్తాడు. 12 కల్లా అట్లా వస్తాడేమో, 11 కల్లా వస్తాడేమో అనుకున్నా. ఇంకా వస్తలేడు, 11 అవుతుంది టైం. ఇంకా ఎవరితో వెళ్ళిండో ఇక నాకు తెలుసు కాబట్టి ఆయనతోనే లాస్ట్ కాల్ మాట్లాడిండు. ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. ఆయన 2 times చేసిన నేను బైర్ మహేష్కి, లిఫ్ట్ చేయలేదు. సర్లే వస్తాడులే, మరి ఆయన పడుకుండేమో, వేరే వాళ్ళతో వెళ్ళిండే, మరి ఏమైనా మాట్లాడుతురేమో అని చెప్పి నేను అనుకున్నా. సరే వస్తాడంత అనుకున్నా. 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా వస్తలేడు. 2కు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు ఎప్పుడైనా. అయితే ఇంకా వస్తలేడు. మళ్ళీ 3 అవుతుంది. 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది, ఇంకా వస్తలేడు ఏందని చెప్పి భయం వేస్తుంటే నేను మా వదినకు ఫోన్ చేసిన. వదినకు ఫోన్ చేసి ఇంకా బంటి ఇంటికి రాలేదు వదిన, మరి ఎక్కడికి వెళ్ళిండో ఏమో, మరి ఎవరితోనో ఫోన్ మాట్లాడిండో అటు వెళ్ళిండి, ఇంకా రాలేదు అని చెప్తే మా వదినకు నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్ ఒకసారి మాట్లాడు అని నెంబర్ ఇస్తే 3 o'clockకి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది బైర్ మహేష్ది. మళ్ళీ కాసేపటి తర్వాత నేను ఫోన్ చేసిన, ఆయనకి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లా 5 o'clockకి 6 o'clockకి మార్నింగ్ వరకు ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఇంకా మార్నింగ్ 6, 7 అవుతుంది. ఇంకా 7 అయ్యేసరికి ఇంకా పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేసారు. బంటి ఫోన్ నా దగ్గరనే ఉంది, నాకు ఫోన్ లేదు. అయితే ఇంకా నేను లిఫ్ట్ చేసి హలో బంటి ఉన్నాడా అని చెప్పి అన్నారు. అయితే లేడు సార్, నైట్ బయటకు వెళ్ళింది, ఇంకా రాలేదు అని చెప్పి నేను ఏడ్చుకుంటూనే మాట్లాడినా. నాకు భయం వేస్తుంది ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తారంటే. అయితే ఇంకా బంటి ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు, ఎట్లాంటి కటింగ్ చేయించుకున్నాడు, ఏ బైక్ మీద వెళ్ళిండు అని చెప్పి అడిగితే నేను చెప్పేసిన వాళ్ళకి. ఎందుకు సార్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి నేను అడిగితే ఏం లేదమ్మా అన్నారు. చెప్పండి సార్ నాకు చెప్పండి అని చెప్పి నేను అన్నా. ఏడుస్తూ అంటే ఇంకా మళ్ళీ కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసిండు. తర్వాత నెక్స్ట్ నాకు విజయ్ అన్న అని బంటికి అన్నయ్య అవుతాడు, నాకు ఫోన్ చేసిండు. అరే ఇక్కడ అంటే చెరువు కట్ట దగ్గర పిల్లల మార దగ్గర ఇక్కడికి రాండి అని చెప్పి చెప్పిండు. నాకు ఇంకా భయం వేసి ఇంకా ఏడుపు వచ్చేసింది. ఇంకా చంపేసిర్రు అని చెప్పి ఏదేదో అంటారు, ఎవరెవరో అంటారు. ఇంకా అనేసరికి నేను పిల్లల మారలో ఒక ఆయనకు ఫోన్ చేసిన, బంటి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏమైంది అని చెప్పానంటే ఇంకా బంటి అన్న చనిపోయిండు అని చెప్పి చెప్పిండు. సో ఎట్లా చంపారు వాళ్ళు అసలు? ఇట్లా నార్మల్గా 5 o'clockకి తీసుకెళ్ళిర్రు, నమ్మిచ్చిర్రు. ఎక్కడ తీసుకెళ్ళిర్రు ఏమో, తోటలకు తీసుకెళ్ళిర్రో బావి దగ్గర తీసుకెళ్ళిరో తెలియదు. కాళ్ళు చేతులు కట్టేసిర్రంట, ముఖం మీద రాళ్ళతో కొట్టిర్రు, గుద్దిర్రంట. మొత్తం పోయింది. కన్ను మీద కొట్టిర్రు, ఈడ కుట్లు వేసిండ్రు, మొత్తం కొట్టిండ్రు. అన్ని దెబ్బలే. కాళ్ళు ఏమో పెద్దగా ఇట్లా అయినాయి. కాళ్ళను కట్టేసిర్రంట, చేతులను కట్టేసిర్రంట. చేతులు ఇట్లనే ముడుచుకొని పోయినాయి. చాలా ఫైట్ చేసిండు కానీ ఏం చేయలేకపోయిండు. సో అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చా? వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, బంటి ఒక్కడే ఉన్నారు. ఎంతమంది? నా తమ్ముడు ఒక్కడే, వాళ్ళు 20 మంది ఉన్నారు. నా తమ్ముడిని ఒక్కడే చేసి చంపారు. నా తమ్ముడు ఇంట్లో ఉన్నోని బయటికి పిలిచి చంపారు. నా తమ్ముడికి ఏం పాపం తెలియదు. నా తమ్ముడు ఇంట్లో ఉన్నోని బయటికి పిలిచి చంపారు. ఇప్పుడు మీ అన్న వాళ్ళు చంపారని చెప్పేసి మీకు క్లారిటీ ఉంది కదా, అంటే చంపుతాను కూడా మీకు ముందే చెప్పడం జరిగింది. సో అట్లాంటప్పుడు మీరు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండుంటే అయిపోతుండే కదా. సరే కోపం మీద అంటూరేమో, మరి ఇంకా కోపం తగ్గినాక 1 year తర్వాత అట్లా ఏమి ఉంటారులే, మంచిగానే ఉంటారులే అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇంత సీరియస్గా తీసుకుంటారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మధ్యలో మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు అంటే మీ బ్రదర్స్ మాట్లాడడానికి ప్రయత్నించారా మీ పెళ్లి తర్వాత? మమ్మీ మాట్లాడింది, మమ్మీ ఇంటికి వచ్చింది. అట్లా నార్మల్గా మాట్లాడడం, వస్తావా ఇంటికి మరే తీసుకెళ్తా అని చెప్తే నేను రాను మమ్మీ, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నేను ఎట్లా వస్తా, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఇక్కడే ఉండాలి, నాకు బంటే కావాలి, నాకు వేరే పెళ్లి చేసుకోవాలని లేదు, అట్లా చేసుకునే అమ్మాయిని అయితే ఇట్లా చేయకపోదును, మీరు చెప్పినట్టే వినేదాన్ని నేను, నాకు బంటి ఇష్టం, బంటితోనే ఉంటా, కష్టమైన సుఖమైన నాకు బంటితోనే ఉంటా అని చెప్పిన. ఇంకా పెళ్లి చేస్తామన్నారు. ఓకే, తీసుకెళ్ళి ఓకే ఇప్పుడు వచ్చే 2వ పెళ్లి చేస్తామని అడిగింది వాళ్ళమ్మ. 2వ పెళ్లి చేస్తామని అన్నారు. లేదు నేను చేసుకోను అని చెప్పిన. అట్లా 2-3 సార్లు వచ్చినప్పుడల్లా అదే చెప్పడం జరిగింది. ఇంకా రాను అనేసరికి ఆమెకు కూడా ఇంకా వదినతో ఒకసారి మాట్లాడిపిస్తే ఇంకా మంచిగా మాట్లాడింది. ఆమె కొంచెం మనసు మారింది. ఏం కాదు అమ్మ, మేము మంచిగా చూసుకుంటామని చెప్పిన. వీళ్ళమ్మ ఒకరోజు క్రిస్మస్ ముందు వస్తే రిసెప్షన్ పెడదాము, వాళ్ళు పెళ్లి చేసుకున్నారమ్మా, రిసెప్షన్ పెడదామని అంటే వద్దమ్మా, వాళ్ళు ఏదో మంచిగా ఉంటున్నారుగా ఉండని, వాళ్ళ అన్నలు మంచోళ్ళు కాదు,
వాళ్ళ అన్నలు చంపుతారు, మంచిగా ఉన్న వాళ్ళు ఉండని ఏమ్మా అన్నారు.